సమయంలో యేసన్న అందరికీ వందనాలు, దేవుడికి స్తోత్రాలు. నా పేరు యేసన్న. నేను ఫలించడు కొమ్మ అయిన యేసేపు గురించి చెప్తాను. యేసేపు అనగా అభివృద్ధి అనర్థము. యేసేపు ఫలించడు కొమ్మ అవ్వడానికి అతడు కలిగి ఉన్న లక్షణాలు ఏమిటంటే, యేసేపు నిజాయితీ కలిగి జీవించాడు. తనకు దేవుడు ఇచ్చిన ప్రతి దానిలో నమ్మకము మరువత కలిగి ఉన్నాడు. యేసేపు దేవుని జ్ఞానము సిద్ధపాటు కలిగి ఉన్నవాడు. పాపమును చూసి యేసేపు పారిపోయినవాడు. అపవాదుల నుండి తప్పించుకునే లక్షణాలు కలిగి ఉన్నవాడు. చెరసాలలో ఉండుటకు ఆయన సిద్ధపడ్డాడు, కానీ పాపమును చేటకు ఒప్పుకోలేదు. యేసేపు ప్రభు నిత్యం చావడానికి సిద్ధపడినవాడు. ఎల్లప్పుడూ ప్రభును ఘనపరిచినవాడు. తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. యేసేపుకు ప్రేమించే మనసు మరియు దీవించే గుణం మాత్రమే ఉన్నది, కానీ ఎవరిని శపించే లక్షణం లేనివాడు. కీడుకు ప్రతి కీడు చేయని వాడు, దయాకరంగా వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించను. దేవుని ఆత్మ ద్వారా రాబోయే ప్రమాదం ముందుగానే గ్రహించాడు. ఇలాగ యేసేపులో ఇంకొన్ని ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు యేసేపును ఫలించడు కొమ్మగా చేశాడు. కాబట్టి మనందరం కూడా యేసేపు వంటి ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. థ్యాంక్ యూ.